జగన్‌కి లేదా వైసీపీ నాయకులకి పవన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఈరోజు ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించాడు. జలజీవన్ మిషన్‌లో భాగంగా ఆయన చేశాడు. నేను కేంద్రం నుంచి అక్కడ కేంద్ర మంత్రుల్ని ఒప్పించి నేను తీసుకొస్తున్నానని చెప్పాడు. ఖచ్చితంగా అది అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్‌ని. ఎందుకంటే గ్రామీణ అభివృద్ధి శాఖ ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రజలకు తాగునీటిని అందించే పథకాల్ని ఆయన ప్రవేశపెట్టడాన్ని పవన్ కళ్యాణ్ ఈ విషయంగా ఈ ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం అభినందించాలి. అయితే ఈ సందర్భంగా ఆయన తను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి చెప్పాడు. దాని తర్వాత కూటమిలో విభేదాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. చాలా మంది కూటమిలో విభేదాలు ఉన్నాయంటారు. నాకు చంద్రబాబుకి ఎటువంటి విభేదాలు లేదు. మా ఇద్దరి మధ్య క్లే క్లారిటీ ఉంది. ఎవరి పాత్ర ఏంటనేది మాకు క్లియర్‌గా ఉంది. మాకేం విభేదాలు లేదు. రెండోది కూటమిలో ఒక్కోసారి నాయకులు మధ్య విభేదాలు ఉండడం కరెక్ట్ కాదు. వాటిని అంటే తిట్టుకోవడం అట్లా కరెక్ట్ కాదు. వాటిని జాగ్రత్తగా విభేదాలుంటే పరిష్కరించుకోవాలి తప్ప అందరూ సమైక్యంగా వెళ్ళాలి అనే హితబోధ గూడా ఆయన చేశారు. సో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు బీజేపీ కొత్త ప్రెసిడెంట్ మాధవన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆవిడ పురంధేశ్వరి చంద్రబాబుని గట్టిగా నిలదీసి బీజేపీకి తగినన్ని పదవులు ఇప్పించుకోవడంలో ఫెయిల్ అయిందని ఇట్లా ఆమె మీద అనేక విమర్శలు ఉండడంతో ఇప్పుడు మాధవ్ ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి, బీజేపీ వ్యక్తి కాబట్టి ఆయనైతే బ్యాలెన్స్‌గా ఉంటాడని ఆయన తీసుకొచ్చారు. సో, ఈ నేపథ్యంలో బీజేపీ డిమాండ్స్‌ని పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, ఈ నేపథ్యాన్నంతా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు, హెచ్చరికలు చేశాడు. 2029లో మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని ఏం చేస్తామో చూడండి అని బెదిరిస్తున్నారు వైసీపోళ్ళు. అసలు మీరు అధికారంలోకి వస్తే గదా! మిమ్మల్ని రానివ్వను అని పవన్ కళ్యాణ్ శపథం చేశాడు. తర్వాత మీరు రెచ్చిపోయి రౌడీజాలు చేస్తే ఒక్కొక్కడి మక్కిలెరగదంతాను అన్నట్టుగా చేశాడని వార్తలొస్తున్నాయి. సో, దీని మీద ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కౌంటర్‌లు ఇవ్వడం మొదలుపెట్టారు. బొత్స సత్యనారాయణ ఆల్రెడీ మాట్లాడారు దీని మీద. సో, వాళ్ళు చెప్తున్నదేందంటే, అసలు నువ్వు 1 ఇయర్ అయిపోతే ఇంకా వైసీపీలో దౌర్జన్యాలు, వైసీపీ ప్రభుత్వంలో అప్పుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వేం చేసావు? మీ ప్రభుత్వం ఏం చేసింది? 1,65,000 అప్పులు చేశారు 1 ఇయర్‌లో. దాని గురించి నువ్వెందుకు మాట్లాడవు? ఆ 1,65,000 దేనికి ఖర్చు పెట్టారో చెప్పలేదు నువ్వు. ఒక అమరావతిని డెవలప్ చేస్తే సరిపోతుందా? మిగతా ఏ పథకాలు కూడా ఇవ్వట్లేదు. 1 ఇయర్‌గా నువ్వు ఏ పథకాలు ఇవ్వకుండా ఇప్పుడు మొదలుపెట్టారు. సో, దీని గురించి మాట్లాడట్లేదు. ఇంతసేపటికి 1 ఇయర్ అయిపోయినాక కూడా జగన్ మీద పడి ఏడవడం, జగన్ ప్రభుత్వంలో లోపాల గురించి మాట్లాడడం తప్ప, మీరిచ్చిన హామీలేంటి? మీరవి ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? నువ్వు ప్రధానంగా చంద్రబాబు తరపున నేను గ్యారంటీ అని ముందే నిలబడి హామీ ఇచ్చావు గదా! అట్లాగే నువ్వు గూడా ప్రత్యేకంగా కొన్ని హామీలిచ్చావు. విద్యార్థులకి వ్యాపారాలు అవి జేసుకోవడానికి 10,00,000 ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తాను ఇలాగా అనేకం చెప్పారు. అవేవి అమలు గాకుండా వాటిని మేము అడుగుతుంటే దౌర్జన్యాలంటావు. అసలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొత్తం చేస్తున్నదే దౌర్జన్యాలు. ఒక రెవెంజీ మోడ్‌లో ప్రభుత్వం నడుస్తుంది. విపరీతంగా దొంగ కేసులు పెట్టి చేస్తున్నారు. జగన్‌ని ప్రజల్లో తిరగనీయకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయాల మీద మాట్లాడకుండా అంటే ఈ ప్రభుత్వం ఏం జెప్పింది? ఏం జేస్తుంది? ఏం జేయబోతుంది? ఈ విషయాల గురించి మాట్లాడకుండా ఇంకా జగన్ మీద పడి ఏడుస్తున్నారంటేనే అర్థమవుతుంది మీ వైఫల్యాలని వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్‌ని సీరియస్‌గా విమర్శిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్య కాలంలో ఏందంటే గట్టిగా వైసీపీ నాయకులు మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ అసలు ఉన్నాడా? లేడా? అసలు జూన్‌లో అయితే ఆయన కొన్ని రోజులు గూడా ఇక్కడ లేడు. షూటింగుల్లో ఉన్నాడు. అసలు మంత్రిగా ఆయన ఫంక్షన్‌లో లేడని చాలా విమర్శలొచ్చాయి గతంలో.